హలో బ్రదర్స్, అందరికి నమస్తే. మన ఇంటి చుట్టూ ఇప్పుడు కాంపౌండ్ వాల్ అయితే కట్టాలి. దానికోసం సిమెంట్ బ్రిక్స్ బెస్ట్ ఉంటాయని కొనడానికి అయితే వచ్చా. 9 నెలల క్రితం ఈ ఇటుకలు కొన్నప్పుడు ఒక్క బ్రిక్ రేట్ వచ్చేసి 12 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుండే. ఇప్పుడు ఈ ఇటుక రేట్ వచ్చేసి దగ్గర 18 రూపాయలు చేసిరు. 9 నెలల 9 రూపాయలు పెరిగింది నాకు తెలిసి. మళ్ళీ ఈ ఎత్తినోళ్లకు ప్లస్ ఆ ట్రాక్టర్ క్రియా సపరేట్. ఇక ఈ దెబ్బతోని ఇల్లు కట్టేవాడు గుడిసిపోవాల్సిందే. మీ ఊళ్ళో ఈ రేట్లు ఎలా ఉన్నాయో ఒక్కసారి కామెంట్ చేయండి. ఇక నిండా మునిగాక సలెందుకు అన్నట్టు నాకైతే కొనడం తప్పడం లేదు. ఇక కొత్తగా ఇల్లు కడతారు నెత్తిన తుండు వేసుకోవాల్సిందే. ఇక తప్పదు కదా అని చెప్పి 500 ఇటుకలు అయితే లోడ్ చేయించిన. ట్రాక్టర్ తీసుకుని అలా ముందుకెళ్ళడం లేదో రోడ్డు మీద ట్రాక్టర్ అయితే ఆగిపోయింది. ఏందన్నా ఇలా జరిగిందంటే బండిలో డీజిల్ అయిపోయింది అన్నాడు. దీని అమ్మ జీవితం నాకే ఇలా జరుగుతుందా, ప్రపంచంలో అందరికి ఇలానే జరుగుతుందని ఒక్క నిమిషం అయితే నాకు అనిపించింది. మళ్ళా బంక్ దగ్గరికి అయితే బైక్ మీద వచ్చి ఆయనకు డీజిల్ కొట్టించి మళ్ళా ట్రాక్టర్ లో పోపించిన. నా బాధ ఏంటంటే ఇంటికాడ ఆల్రెడీ పనులు వచ్చి నిలబడ్డారు. వీలైనంత తొందరగా వాళ్ళకి ఇటుకలు అందేయాలని నేను తొందరపడుతుంటే మధ్యలో ఈ ట్రాక్టర్ ఒకటి కిరికిరి పెట్టింది. ఇక వెనకో ముందు డ్రైవర్ అని అయితే ఇంటికాడ తీసుకొచ్చి స్మూత్ గా అన్లోడింగ్ అయితే చేశాడు. దీంతో డ్రైవర్ హ్యాపీ, నేనే హ్యాపీ, పనులు హ్యాపీ. మీరు కూడా హ్యాపీగా ఫీల్ అయితే వీడియోకి లైక్ కొట్టి ఫాలో కొట్టండి బ్రోస్. ఉంటా మరి, నమస్తే, బై బై.